వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్. ఈరోజు మనము స్క్వేర్స్ ఆర్ 2 డిజిట్ మల్టిప్లికేషన్ స్క్వేర్స్ బేస్ చేసుకొని షార్ట్ కట్స్ అండ్ ఆల్సో 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది తెలుసుకుందాం. నౌ నేను ఫస్ట్ చెప్పే స్క్వేర్స్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ స్క్వేర్స్, అంటే ఫస్ట్ డిజిట్ 1 ఉండే స్క్వేర్స్ని మనం తెలుసుకుందాం. అవేంటి? 11 to 19 స్క్వేర్స్, దట్ ఈస్ 11 square, 12 square, 13, 14, 15, 16, 17, 18, 19 square. అప్ టు 19 స్క్వేర్స్ వరకు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు 12 స్క్వేర్ ఎంత? 144. అది ఆల్మోస్ట్ అందరికీ తెలియాల్సింది. కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నామంటే కంపల్సరీగా 12 స్క్వేర్ ఎంత డైరెక్ట్గా వచ్చింది 144. నా దీనికి షార్ట్ కట్స్ ఏంటంటే 12కి 12 రాసుకుంటాము. లాస్ట్ డిజిట్ ఎంత ఉంది మనకు ఇక్కడ? 2ని మళ్ళీ రాసుకున్నాం. సో 2 into 2 అంటే 2 2s ఎంత? 4. నా సెకండ్ స్టెప్ ఏంటి? 12 plus 2 ఎంత? 14. సో నా 12 స్క్వేర్ ఎంత వచ్చింది? 144. దీనికి ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ 18 స్క్వేర్ చూసుకుంటే 18 కూడా సేమ్ ప్రాసెస్. 8కి 8 8 ఎంత? 64. 4 ఇక్కడ, 6 ఇక్కడ. ఇంకా మళ్ళీ ఇంకా సెకండ్ స్టెప్ ఏంటి? 18 plus 8 plus క్యారీ చేసుకుంది ఎంత? 6. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకు? 18 plus 8 26. 26 plus 6 32. సో 18 స్క్వేర్ ఎంత వచ్చింది మనకు ఇక్కడ? 32 వచ్చింది. అంటే 18 స్క్వేర్ 324. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 14 స్క్వేర్ అన్నాగానే సేమ్. 4 ఇక్కడ రాస్తాం. 4 4s ఎంత? 16. 1 ఇక్కడ 14 plus 4 plus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 19. 14 స్క్వేర్ ఎంత? 196. అదేంటి మనకు 11 to 19 స్క్వేర్ ఈజీగా చెప్పుకోవచ్చు కదా. ఈ షార్ట్ కట్స్ ఎందుకు యూజ్ చేయాలి అంటే తర్వాత చెప్పబోయే స్క్వేర్స్కి ఈ షార్ట్ కట్ కూడా యూజ్ అవుతుంది. దట్ ఈజ్ 101 to 109 స్క్వేర్. ఇది ప్రాసెస్లో మనము 101 to 119 స్క్వేర్స్ది తెలుసుకోవచ్చు. Now 101 square, 102 square, 103 square, 104 square, 105 square, 106 square, 107 square, 108 square, up to 109 square. First 102 square చూద్దాం. ఇందాక చెప్పిన ప్రాసెస్ సేమ్ యాస్టీస్గా ఉన్న నెంబర్ని రాసుకోవడం, లాస్ట్ డిజిట్ని మళ్ళీ రాయడం. ఇందాక ఏం చెప్పాను? 2 2s ఎంత? 4. ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ కాబట్టి 04 రాసుకోవాలి. అండ్ 102 plus 2 ఎంత? 104. దట్ ఈజ్ ఈక్వల్ 102 స్క్వేర్ ఎంత వచ్చింది? 104 అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ చూసినా ఇంకా ఈజీ. అది 108. 8కి సేమ్ యాస్టీస్గా రాసాము. 8 8s 64. ఇందాక మనం క్యారీ చేసుకున్నాం 18 స్క్వేర్కి. ఇక్కడ ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా 2 డిజిట్ నెంబర్స్ని రాసేసుకున్నాం. నా 108 plus 8 ఎంత అవుతుంది? ఎంత? 108 plus 8 116. 116 అనేది రాసేసాం. సో 108 స్క్వేర్ ఎంత? 116 64. మీకు నేను చెప్పేది ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే యాజ్ రీజనింగ్ అయినా సరే మ్యాథ్స్ అయినా సరే ఫస్ట్ రీజనింగ్లో అట్లీస్ట్ ఒక 5 to 7 టాపిక్స్ డిపెండ్స్ ఆన్ స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్స్ బేస్ మీదనే ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు మ్యాథ్స్ చేసే క్యాలిక్యులేషన్ పార్ట్స్లో కూడా ఈ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ అనేది డిపెండ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఏ ఎగ్జామ్స్కైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో మ్యాథ్స్ రావాలి అంటే
ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, బేసిక్ క్యాలిక్యులేషన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీడే మన ఛానల్లో ఇలాంటి షార్ట్ కట్స్ నేను ప్రతిరోజు ఒక 5 minutesది గ్రూప్లో యాడ్ చేస్తాను. సో ఎవ్రీడే చూడండి, మీరు కొత్త కొత్త బేసిక్ సిలబస్ని, బేసిక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ నేర్చుకోవచ్చు విత్ షార్ట్ కట్స్తో. థ్యాంక్ యూ.